చాలామంది ఈ లోకంలో అద్భుతమైన విషయాలతో డీల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అనారోగ్యం పోతుంది, వాళ్ళు నిలబడిన పరిస్థితుల్లో అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభుకి ఏదో స్పెషల్ ఫేవర్ ఉంటుందేమో, ఆ ప్రార్థనలో ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. సో నేను అడుగుతూ ఉంటాను, ప్రభువా ఈ కంప్లీట్ సూపర్ న్యాచురల్లోకి వెళ్ళాలి అంటే, అలాంటి అద్భుతాలు స్వస్థతలు నేను కళ్ళారా చూడాలి అంటే నేను ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? ఎంతమందికి ఆ కోరుకున్నది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా సౌలు కొంతమందిని పట్టుకొని డమస్కస్ రోడ్డు మీద వెళ్తున్నాడు. వెళ్తా ఉంటుంటే మధ్యదారిలో ఒక పెద్ద వెలుగొచ్చి అందరు పడిపోయారు అని ఉన్నది. గుర్రాల మీద నుంచి అందరు కింద పడిపోయారు. పడిపోయిన తర్వాత ఇతరులకి పెద్ద వెలుగుగాను స్వరం వినిపించింది. కానీ పరిశుద్ధుడైన పౌలుకే ఆ స్వరంలో మాటలు అర్థం వినిపించింది. దెర్ ఇస్ అ డివిజన్. రెండు భాగాలు అయిపోయినాయి అక్కడ. కొంతమందికి వెలుగు ఏదో స్వరం, ఇట్ వాజ్ లైక్ ఎ హీబ్రూ టంగ్ అని అంటారు, సంథింగ్ అట్ దే డోంట్ నో. బట్ టు Paul, to the Saul who would become Paul later, he alone heard the language in it. అది ఒక భాషగాను, ఆ భాషలో ఒక అర్థం, సాల్ సాల్ వై డూ యూ పర్సిక్యూట్ మీ అన్న మాటలు విన్నాడు. చిన్న ప్రశ్న అండి, ఇతరులకి అది వెలుగుగాను ఒక స్వరంగాను వినిపిస్తే సౌలుకి దాంట్లో ఉన్నాయి అన్నీ ఎలాగ అర్థమైపోయినాయి? సేమ్ ఇన్సిడెంట్ కదా. ఆల్రైట్, ఇంకొక విషయం చెప్తాను. యేసు ప్రభు బాప్తిజం తీసుకుని బయటికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్క పెద్ద ఉరుము, థండర్, ఒక సౌండ్ వినిపించింది. బట్ టు జీసస్ క్రైస్ట్ alone, he heard a voice of the Father. తండ్రి స్వరం ఆయనకి వినిపించింది. ఈయన నా ప్రియ కుమారుడు, he is my beloved son in whom I am well pleased అని విన్నాడు. వాళ్ళు ఎందుకు వినలేదు? అది పక్కన వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎందుకు వినలేదు అని అడగండి. ఈయన ఎందుకు విన్నాడు? సౌలు ఎలాగా వినే సామర్థ్యత వచ్చింది? వాళ్ళకెందుకు ఏదో వెలుగు స్వరమే వినిపించింది కానీ దాంట్లో ఏది అర్థం అవ్వలేదు? వై దేర్ ఈస్ అ డిఫరెన్స్? నేను స్టార్టింగ్లోనే చెప్పాను, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో దేవుడు వింటాడు, చేస్తాడు. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా ఎందుకు ప్రభువా ఈ ప్రార్థనలో నువ్వు వినిపించుకోవట్లేదు అనే పరిస్థితికి వస్తూ ఉంటారు. వై? వాట్స్ అ డిఫరెన్స్? ఒక చిన్న విషయం చెప్తాను, ఇంకొక విషయం చెప్తాను జాగ్రత్తగా. అలాగ అవ్వాలి అంటే, అలాగ నీకు జరగాలి అంటే, అలాంటి అనుభవాన్ని నువ్వు పొందుకోవాలి అంటే దట్ ఆ సందర్భం అనేది ఆత్మకి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. ఇట్ బిలాంగ్స్ టు స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇట్ బిలాంగ్స్ టు ద వరల్డ్ ఆఫ్ స్పిరిట్ హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్ వరల్డ్. ఆ లోకానికి చార్జ్, పవర్, రాజు, దాని మీద ఏలుబడి చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. బికాజ్ ఇట్ డీల్స్ విత్ సూపర్ న్యాచురల్. న్యాచురల్ నువ్వు చేసుకోవచ్చు, న్యాచురల్లో ఉన్న సాధారణంగా ఉన్న నీ న్యాచురల్ వరల్డ్లో నువ్వు చేసుకోవచ్చు. నువ్వు తెలివి ఉపయోగించుకోవచ్చు, నీ డబ్బులు ఉపయోగించుకోవచ్చు,
నీ శక్తిని ఉపయోగించుకోవచ్చు, చేసి నువ్వు సంపాదించుకోవచ్చు. నీకు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది న్యాచురల్. ఆ న్యాచురల్లో నీకు ఒక అధికారం ఉన్నది, ప్రభు నీకు ఇచ్చేది, నువ్వు చేసుకోవచ్చు. కానీ నువ్వు సూపర్ న్యాచురల్తో డీల్ చేయాలనుకోండి, ఆత్మ విషయాలతో డీల్ చేయాలనుకోండి, వెలుగులో ఉన్న స్వరంలో ఉన్న భాష నీకు అర్థం అవ్వాలనుకోండి, ఆ థండర్లో, ఉరుములో, ఆ శబ్దంలో ఉన్న ఆ ప్రభు దగ్గర నుంచి వచ్చే స్వరంలో ఉన్న భాషలో నీకు అర్థం అవ్వాలి అంటే ఇట్ బిలాంగ్స్ టు ఎ డిఫరెంట్ వరల్డ్. అది వేరే లోకానికి చెందింది. ఏ లోకం? ఆ లోకం ఆత్మకి సంబంధించింది. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడికి సంబంధించిన లోకం కాబట్టి యు నీడ్ టు అండర్స్టాండ్ టు బిగిన్ విత్. నువ్వు మొదలు పెట్టాలి అంటే వాళ్ళు చేసినప్పుడు జరుగుతుంది, వాళ్ళు వినగలుగుతున్నారు, వాళ్ళు చూడగలుగుతున్నారు. నాకెందుకు అవ్వట్లేదు అంటే పక్కన వాళ్ళు వచ్చేసి ఇట్ ఈస్ స్పిరిట్ కనెక్టెడ్ అనండి, గట్టి చెప్పండి. ఇట్ ఈస్ స్పిరిట్ కనెక్టెడ్. ఇట్ ఈస్ స్పిరిట్ కనెక్టెడ్. సో స్పిరిట్ కనెక్షన్లోకి నువ్వు ఎంటర్ అయ్యి ఆ స్పిరిట్ అనుభవాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఆ ఆత్మలో ఉన్న విషయాలన్నిటితో నువ్వు నింపబడాలి. ఒకసారి మత్తయి సువార్త, అందరూ చెప్పండి నింపబడాలని. రైట్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 12:34. ఫర్ అవుట్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ హార్ట్ ద మౌత్ స్పీకెత్. ఆ పర్టికులర్ ఫ్రేజ్ తెలుగులో ఏమని ఉన్నది? హృదయం దేంతో నిండిపోయిందో, ఈ హృదయం ఆత్మ విషయాలతో నిండిపోయింది అనుకోండి. So you need to be filled with the Spirit. వాక్యంలో ఉన్న విషయాలన్నీ నీ జీవితంలో జరగాలి అంటే ఒకసారి కీర్తన 119 11వ వచనం చదువుదాం. Thy word have I hid in my heart. ఓకే, నీ వాక్యం నా హృదయంలో నేను భద్రపరుచుకున్నాను అంటే బయటికి ఏమొస్తుందండి చెప్పండి? వాక్యమే వస్తుంది. నువ్వు ఎప్పుడు అరుస్తా ఉన్నావు అనుకో, లోపల దేంతో నింపుకున్నావు చెప్పండి? మీరేంటి అంత కామైపోయారు? అందరు చెప్పండి. అరుపులతో అనండి. నువ్వు అరుపులనితో నింపుకున్నావు కాబట్టి బయటకి ఏమొస్తున్నాయి? అరుపులే. నువ్వు బాధలతో నింపుకున్నావు అనుకోండి, బయటకి ఏమొస్తుంది? బాధ. ఏం బ్రదర్ అంటే అదొక పెద్ద గాథ అంటారు కదండి. This all depends upon what you are filling yourself. I have hid your word within my heart, O Lord, that I might not sin. నా దేవని సన్నిధిలో ఏ పాపమునే చేయకుండా నీ వాక్యమున హృదయములో నిలుపుకొని ఇంటిని దేవా. వండర్ఫుల్. నీ వాక్యం నా హృదయంలో నింపుకున్నాను కాబట్టి నేను ఇంకా పాపం చేయలేను అంటే. ఏ పాపం చేయకూడదు అంటే నా హృదయాన్ని నీ వాక్యంతో నేను నింపుకున్నాను. ఇజంట్ ఇట్ వండర్ఫుల్? ఆమేన్. నువ్వు దేంతో నింపుకుంటున్నావు అదే బయటకు వస్తుంది. నీ జీవితం అంతా నీ నోటి నుంచి వచ్చే అన్ని గందరగోళాలనుకోండి, దాంతో నింపుకుంటున్నావు. ఆబ్వియస్. సో దోస్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. Turn to your neighbor and say, fill yourself with happiness. ప్రభు ఏమన్నాడంటే, నేను తర్వాత మీకు ఎప్పుడైనా జాయ్ గురించి చెప్పేటప్పుడు మాట్లాడతాను. బట్ దెన్ గాడ్ సేస్, ఐ జాయ్ విత్ యువర్ జాయ్, హి సేస్ ఇన్ జకరియా. వావ్, మీ ఆనందంతో నేను ఆనందిస్తాను అంటాను. God destined us to be happy. You know that? Do you know that? తెలుసా మీకు? దేవుడు మనల్ని సంతోషంగా ఉండటానికి సృష్టించాడు. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్. ఉండటానికి. నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు అంటే దేవునికి వ్యతిరేకమైన ఆ అపవాది వచ్చి ఆ సంతోషాన్ని తీసేస్తున్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. Turn to your neighbor and say, I've decided to be happy. Yes. Amen. Praise the Lord. So,
నీ హృదయంలో ఏదైతే ఉన్నదో అదే బయటికి వస్తుంది. అసలుకి నువ్వు ఎవరివో నీకు తెలుసా? నేను ఎప్పుడు చాలాసార్లు అడుగుతూ ఉంటాను, నువ్వు అసలుకి ఎవరివో తెలుసా? 1 యోహాను 4:4 చదువు 1 2 గో. చాలు, ఓకే. హూ ఆర్ యూ ఆఫ్? నువ్వు ఎవరు సంబంధి? దేవుని సంబంధి. వా, ఎప్పుడన్నా మన వాక్యం అలా చదువుతాం, ఓ ఐ యామ్ ఆఫ్ మై గాడ్. We are all of God. Little children. Second one, you have overcome. Wow. I have overcome. ఎంతమంది నిజంగా ఓవర్కమ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు. నిజం చెప్తాను. యూ హ్యావ్ ఎనీ బాధ? ఉంటుంది, రైట్? ఏదో ఉంటుంది. బ్రదర్, సిస్టర్, అందరికి ఉంటుంది. అందరికి ఉంటుంది. ఎస్ ఆర్ నో? పుట్టిన చిన్న పాపకు కూడా ఉంటుంది బాధ, దానికి కరెక్ట్ టైం ఫుడ్ రాకపోతే. అవునా? రైట్. ఎవ్రీబడి హ్యావ్ బాధస్, ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్. బట్ వై జాన్ ఈస్ సెయింగ్, చాలా పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తున్నాడు. ఏమని చెప్తా? అండ్ హ్యావ్ ఓవర్కమ్ దెమ్. యూ విల్ బి ఓవర్కమింగ్ అనేది. యూ ఆర్ ఓవర్కమింగ్ అనేది. యూ హ్యావ్ ఓవర్కమ్. వై డిడ్ హి సే? అందరు గట్టి చెప్, బిలీఫ్ సిస్టమ్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ హ్యావ్ ఓవర్కమ్. నువ్వు అధిగమించావు అన్నది, అధిగమించేసావు అన్నది ముఖ్యం కాదు. నో నో నో, అది దాన్ని నువ్వు జయించావా కాదా అనేది కాదు అక్కడ. ఇక్కడ ఏంటి అంటే, నువ్వు అధిగమించావు అన్నది నమ్ముతున్నావా, నమ్మటం లేదా? దట్స్ రియల్లీ ఇంపార్టెంట్. ఆ నమ్మకమే ఏదైతే నమ్ముతున్నావో దాన్ని పరిపూర్ణతకి తీసుకువెళ్తుంది. You are not able to overcome because you did not believe that you are an overcomer. Simple as that. Amen. అదే చెప్పండి, I am of God. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మకపోతే నువ్వేం చెప్తున్నావు అంటే, I am of devil అంటున్నా. సింపుల్, ఆపోజిట్. If you are not of this, you are of that. అందరూ చెప్పండి, I am of God. Praise the Lord. I have overcome. Wow. And he is saying, why these two things are possible? ఈ రెండు ఎలాగ వీలైనవి? The one who is inside you. ఎవడైతే నీలో ఉన్నాడో వాడు లోకాన్ని జయించిన వాడు కాబట్టి, the one, because the greater is he that he is in you than he that is in the world. నీలో ఎవరు ఉన్నారు? Christ. Everybody say Christ. Christ. So who is inside you? Christ. Christ is inside you. అందుకే కొలస్సీలు రాసిన పత్రిక 1:27 చదువుదాం. To whom God would make known is the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. Amen. Praise the Lord. Hallelujah. నేను చాలా స్లోగా చెప్తున్నాను, ఎందుకంటే లోపలికి వెళ్ళాలి. హూ ఈజ్ ఇన్సైడ్ యూ? క్రైస్ట్. బైబిల్లో మనలో ఎవరున్నారు అని ఉన్నది? క్రైస్ట్. సో డోంట్ యాడ్ ఎనీథింగ్, జస్ట్ సే, సింప్లీ సే క్రైస్ట్. ఓకే, క్రైస్ట్. ఎవ్రీబడి సే క్రైస్ట్. పక్కన వాళ్ళు వచ్చేసి క్రీస్తు నాలో ఉన్నాడు అనండి. క్రీస్తు నీలో ఉంటే అది దేనికి, ఏ మార్గానికి అది ఓపెన్ అవుతుంది అంటే, హీ ఈజ్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ. నువ్వు ఒక మహిమకి నువ్వు వెళ్ళాలి, నువ్వు ఆ మహిమని పొందుకోవాలి. ఆ మహిమని పొందుకుంటానికి క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి ఆ క్రీస్తు నీకు నిరీక్షణ. హీఈస్ అ హోప్ ఫర్ యూ టు రీచ్ దట్ గ్లోరీ. హీఈస్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ. ఆమేన్. అంటే ఎక్కడో వెళ్ళటానికి, పొందుకుంటానికి నిరీక్షణ అంటే దానికి అర్థం నువ్వు ఇప్పుడు పొందుకోకపోతే అది అప్పుడు పొందుకోలేవు. సో ద గ్లోరీ
షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ నౌ. ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాను. ఆ అనుభవించే మహిమ అన్న లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ ఏంటంటే అసలు మహిమ నువ్వే. ఆమేన్. I am the glory of God. Everybody say, I am the glory of God. మహిమ ఎక్కడున్నది? మహిమ ఎక్కడున్నది అంటే దేవుడు పైనుంచి ఈజ్ లుకింగ్ అట్ యూ యాజ్ హిస్ గ్లోరీ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను మీరు ముందు అదేంటి నేను మహిమ అని అనుకున్న వాళ్ళకి సింపుల్ అండి. ఏంటి అంటే నేను ఒకసారి చూపించాను. ఏంటి అంటే ఒక అద్దం ఉన్నది మీ ఎదురుగుండా. నానా సుష్మిత, అద్దం ముందు నుంచుంటే ఎవరు కనపడతారు కదా? రైట్, ఓకే, రైట్, సింపుల్. అద్దం ముందు నుంచుంటే జూలో కొత్తగా వచ్చిన జిరాఫ్ కనిపించదు. ఎస్ ఆర్ నో? ఎవరు కనపడతారు? పరిశుద్ధుడైన పౌలు ఏమన్నాడంటే నేను అద్దం ముందు నుంచుంటే ఐ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే ఇదెవరు? గ్లోరీ ఆఫ్ గాడ్. ఎస్, అందుకే ఐ యామ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. అంత చెప్పండి, నాలో క్రీస్తున్నాడని. గట్టి చెప్పండి, నాలో క్రీస్తున్నాడు. Then how can you be a failure? Come on, how can you be a failure? No way. ఫెయిల్ అయిపోతున్నాను నీ భ్రమ. అవునా? అవును. నాకు ఇంకా ఎలా చెప్పాలి అర్థం కాదు. బికాస్ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్సైడ్ యూ, ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫెయిల్. అసాధ్యం. మరి ఎందుకు ఫెయిల్ అయిపోతున్నా? నువ్వు నమ్మావు ఆ ఫెయిలియర్ని, వ్యతిరేకంగా ఉన్న విషయాల్ని నువ్వు నమ్మావు. ఇప్పుడు బాగా పాతికిపోయినా వేరులతో కిందకి వెళ్ళిపోయినా ఆ నమ్మకాలు పోవటానికి టైం పడుతుంది. కాబట్టి నువ్వు ఒక్కరోజు సండే వచ్చేసి అన్నీ పోవాలంటే టైం పడుతుంది. బట్ యూ నీడ్ టు స్టార్ట్ ఇట్. ఎప్పుడొకసారి స్టార్ట్, పక్కన ఎప్పుడొకసారి స్టార్ట్ చేయాలి కదా అనండి. చేయాలా? ఈరోజు చెయ్యి. Stop believing in the failures because that is not your dictionary. That's not your vocabulary. Stop believing in sadness. Stop believing in negative things. Stop believing. That's not you. Because everybody say Christ is in. Gatti cheppandi, Christ is in me. Christ is in me. How can I fail? Impossible. చెప్పండి, ఇంపాసిబుల్. మీకు ఆ బిలీఫ్ సిస్టమ్ నేను లోపలికి నేను పంప్ చేస్తున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్. లోపలికి ఎలా వెళ్తాను? పక్కన వాళ్ళు వచ్చేసి ఇంపాసిబుల్, అసాధ్యం అనండి. సో హూ ఆర్ యూ? యు ఆర్ ఆఫ్ గాడ్. వై? క్రైస్ట్ ఈజ్ ఇన్సైడ్ యూ. ఆమేన్. దీనికంటే పెద్ద డెఫినేషన్ మనకి బైబిల్ ఇంకెక్కడా దొరకదండి. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న విషయం, అక్కడి వరకు చదివేసి మనం ఎప్పుడు మానేస్తూ ఉంటాం. మనకి ఒక చిన్న రోగం కాదు, అలాంటిది ఇంకొకటి ఉన్నది. ఏంటంటే ఏదైనా ఒక పెద్ద వచనం కనిపిస్తే అక్కడే ఆగిపోతాం. For God so loved the world that he gave his only begotten son. John 3:16. 17 ఏం చెప్పండి? 15 ఏం చెప్పండి? పక్కన వాళ్ళు వచ్చేసి అది రోగం అనండి. అదే రోగం లాంటిది. ఆల్ రైట్. సో ఇప్పుడు పెద్ద వచ్చిన క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని ఆగకండి. ఆల్ రైట్, ఐ షో యూ వన్ మోర్ వర్డ్స్, వెరీ వండర్ఫుల్. వర్డ్స్ 29, 28 నుంచి ఉంటుంది. వర్డ్స్ 29కి వెళ్దాం. దేర్ వి హిట్ ద పాయింట్. వేరంటూ ఐ ఆల్సో లేబర్, స్ట్రైవింగ్ అకార్డింగ్ టు హిస్ వర్కింగ్ విచ్ వర్కెత్ ఇన్ మీ మైటిలీ. క్రైస్ట్ ఇన్ మీ, క్రీస్తు నాలోకి వచ్చేసాడు. ఆ మహిమకి నిరీక్షణగా నాలో ఉన్నాడు క్రీస్తు అని చెప్పుతూ పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నీలో ఒక ఫీచర్, ఒక లక్షణం వచ్చింది. అందు చెప్పండి, ఫీచర్, ఒక లక్షణం. ఏంటి ఆ లక్షణం? ఒక ఫీచర్. ఏంటి ఆ లక్షణం?
that it works mightily. Wow, it works mightily. తెలుగులో ఏమన్నది? అందు నిమిత్తము నాలో, అంత చెప్పండి, నాలో. మీరు ఎవరున్నారు? క్రీస్తు. ఓకే, నాలో బలముగా చేయు ఆయన క్రియాశక్తిని బట్టి. సో ఆ క్రియాశక్తి ఫీచర్, దెర్ ఈస్ అ ఫీచర్ ఇన్ సైడ్ యూ. మీకు ఎలా చెప్పాలి? స్మార్ట్ ఫోన్స్. How many of you have smartphones? Everybody are smart, you know. You have smartphone? Yeah. Smartphone. Okay, ఇలాంటి కనిపిస్తుంది కదండి మీకు? Yes or no? What are those icons? Features. Those are features. Wow. So you have features. ఏంటా feature? Something that works mightily. దాంట్లో ఒకటి ఉన్నది కింద, మైటీ వర్కర్. అది చెప్పండి, ఐ హ్యావ్ ఎ ఫీచర్. ఓకే, ఐ హ్యావ్ ఎ ఫీచర్. కొంతమందికి అండి పెద్ద ఫోన్ కొనుక్కుంటారు, రెండు పనులు చేస్తారు. ఫోన్ ఎలాగ చేయాలి, ఫోన్ ఎలాగ రిసీవ్ చేసుకోవాలి. దానికి 60,000 పెట్టి కొనుక్కోకర్లా, చిన్న 2,000 సరిపోద్ది. ఫోన్ చేయటం, తర్వాత ఫోన్ రిసీవ్ చేసుకుంటాం, తర్వాత బాగా డెవలప్ అవుతారు. బాగా అంటే SMS ఇవ్వటం, అది కూడా ఈ 2 ఏళ్ళు కూడా బాగా డెవలప్ అయినప్పుడు స్టార్టింగ్ ఎలాగంటే so these are features. You have a feature. నీలో ఒక లక్షణం అంటే క్యారెక్టర్ అనుకున్నాను. ఇట్స్ అ ఫీచర్, ఇట్స్ అన్ ఐకాన్. ఓకే, సో నీలో ఒక ఫీచర్, క్రైస్ట్ ఇన్ యూ, హూ కెన్ మేక్ యూ టు వర్క్ హీ వర్క్స్ మైటిలీ. సో ఈ ఫీచర్స్, ఇన్ని బోల్డ్ అని ఫీచర్స్ ఉన్నాయండి. ఎస్ ఆర్ నో? బోల్డ్ అని ఉన్నాయి దీంట్లో. అదే చెప్పండి, చాలా ఫీచర్స్. ఇప్పుడు ఇన్ని ఫీచర్స్ పెట్టుకున్న తర్వాత ఆ ఫీచర్స్ని ఏం ఫోన్ అండి? పెద్ద ఫోన్ అండి. ఏం ఫోన్? చాలా ఫీచర్స్ ఉన్నాయి, వాడుతున్నాను. If you don't use those features, that phone is useless. You have a feature. నీకు ఒక లక్షణం, ఒక ఫీచర్ ఉన్న దాంట్లో ఏంటి అంటే మైటీ వర్కర్. ఇట్ వర్క్స్ మైటీలీ. దాన్ని నీలో ఉన్న, కమాన్, అందరిలో, క్రీస్తుని నమ్మిన ప్రతి వారిలో ఉన్నది. ఫీచర్ పట్టుకుని ఏమీ అవ్వదు. సో వాట్ యు నీడ్ టు డూ? యు నీడ్ టు యూజ్ దట్ ఫీచర్. నువ్వు వాడాలి ఆ ఫీచర్. నేను ఇంకొక విషయం చెప్తాను జాగ్రత్తగానే. ఏ ఫీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ రెడీమేడ్ సిస్టమ్. హలో, ఐఎమ్ మేకింగ్ ఎ పాయింట్. ఏ ఫీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ రెడీమేడ్ సిస్టమ్. అదొక రెడీమేడ్ సిస్టమ్ దట్ వర్కెత్ ఇన్ మీ మైటిలీ. ఒక ఫీచర్, ఒక లక్షణం నాలో ఉన్నది. అదేంటంటే అది క్రియాశక్తి, శక్తితో కూడుకున్న ఒక క్రియ, ఒక ఫీచర్. అది రెడీమేడ్గా అక్కడ ఉంటుంది, నీలో ఉన్నది, పెట్టాడు దేవుడు. సో రెడీమేడ్గా ఉన్న ఫీచర్ని యు నీడ్ నాట్ టు ఎనాక్ట్ ఇట్ అగైన్. మళ్ళీ దాన్ని నువ్వు చేయక్కర్లా. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే టక, జస్ట్ ప్రెస్ ద బటన్. పక్కన వాళ్ళు వచ్చి జస్ట్ ప్రెస్ ద బటన్ అనండి. పక్కన వాళ్ళు వచ్చేసి జస్ట్ టచ్ ద ఐకాన్ అనండి. That's the icon. It will begin to work. For example, కెమెరా ఉంటుందండి. కెమెరా ఆన్ చేస్తాం. చీకట్లో ఉన్నారేంటి అని
ఈ సూర్యుడు వెలుగు ఎప్పుడు వస్తుందో అని చూడక్కర్లా. దీంట్లో ఒక ఆప్షన్ అంటే దట్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద షటర్ స్పీడ్ ద లైట్ విల్ కమ్. అవునా? ఎస్. యూ నీడ్ నాట్ టు గో అవుట్ అండ్ లుక్ అవుట్ ఫర్ ద సన్. ఆ సూర్యుడు వెలుగు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, దీని సంగతి నీకు ఇంక అర్థం అవదా. పక్కన వాళ్ళు వచ్చేసి దీని సంగతి అర్థమైందా అనండి. ఇప్పుడు పక్కన వాళ్ళు వచ్చేసి నీ సంగతి అర్థమైందా అనండి. నీలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో తెలుసా అనండి. నీలో ఎన్ని ఐకాన్స్ ఉన్నాయో తెలుసా అనండి. One of the icons is Colossians chapter 1 verse 29. Amen. Amen. Praise the Lord. ఒకవేళ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలని కోరిక కలిగితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని నోట్ చేసుకుని నాకు ఫోన్ చేయండి. ఇప్పుడే ఫోన్ చేయండి. కలిసి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. అలాగే నాకు ఇంకేదన్నా రాయాలి అంటే స్క్రీన్ మీద కనిపించే ఈమెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. నాకు మీరు ఈమెయిల్స్ ఇవ్వచ్చు. మేము మిమ్మల్ని ప్రేమించాం కాబట్టి తప్పకుండా మేము స్పందిస్తాం. ఒకవేళ ఆదివారాలు మీరు విశాఖపట్నంలో ఉంటే మా సంఘానికి రావటానికి మేము ఆహ్వానం పలుకుతున్నాం. శివాజీ పార్క్ దగ్గర సవేరా ఫంక్షన్ హాల్ అనే ఫంక్షన్ హాల్లో ప్రతి ఆదివారం 9:30కి, ఉదయకాలన్న 9:30కి, సాయంత్రం 7 గంటలకి 2 సర్వీసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. తప్పకుండా వచ్చి నన్ను కలవచ్చు. నేను దానికి హామీ ఇస్తున్నాను. మా సంఘస్థులు అనేకులు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప విషయాలు అనుభవిస్తున్నారు. మీరు కూడా అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.